హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హన్షూస్ వరల్డ్. ఈరోజు మనం చూపించబోయేది వచ్చి గోంగూర చికెన్ రెసిపీ అండి. నాన్ వెజ్ రెసిపీ. చాలామంది దీనికి ఎక్కువగా ఫ్యాన్ బేస్ అయితే ఉంటుంది గోంగూర రెసిపీస్కి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూపిస్తున్నాను, చూసేయండి. ఆనియన్స్, టొమాటో, కరివేపాకు, ఎండుమిర్చి, గోంగూరని బాగా బాయిల్ చేసి మిక్సీకి వేసుకున్న పేస్ట్, నెక్స్ట్ ధనియా పౌడర్, నెక్స్ట్ గరం మసాలా, కారపొడి, ఆయిల్, సాల్ట్, పసుపు. ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకొని దీంట్లోకి తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. నేనైతే ఒక 6 to 7 స్పూన్స్ ఆయిల్ వేసానండి. ఆయిల్ ఎక్కువ ఉంటేనే కర్రీ అనేది బాగుంటుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత దాల్చిన చెక్క, లవంగా ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి అనేది అయితే యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి అనేది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే గ్రీన్ మిర్చి కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ కరివేపాకు, దీన్ని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ టొమాటోస్ని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి తగినంత సాల్ట్ అయితే వేసుకోండి, కావాలంటే లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు, ఎక్కువ అయితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత 750 grams అయితే చికెన్ నేను ఇలా తీసేసుకున్నానండి. సో ఈ గ్రేవీ అంతా కూడా చికెన్కి పట్టేలాగా మంచిగా అయితే ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి నేనైతే పసుపు అనేది అయితే యాడ్ చేస్తున్నాను. పసుపు మీకు ఎంత కావాలనుకుంటే అంత టేస్ట్కి తగినట్టు యాడ్ చేసుకోండి. దీంట్లో గరం మసాలా పొడి, ధనియా పౌడర్ అన్నీ అయితే వేసేసేసి బాగా కలిపేసేసి లిడ్ అనేది అయితే పెట్టేస్తున్నాను. 10 to 15 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. కొంచెం చికెన్ అనేది బాగా బాయిల్ అవుతుంది. ఇప్పుడు చికెన్ అనేది కొంచెం బాయిల్ అయిపోయింది. దీంట్లోకి ఇప్పుడు తగినంత కారం అనేది యాడ్ చేసుకోండి. కారం అనేది మీ స్పైస్కి తగినట్టు యాడ్ చేసుకోండి, నేనేం చెప్పట్లేదు. సరిపోకపోతే మళ్ళీ లాస్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు, ఓకేనా. ఇప్పుడు కారం అంతటిని వేసేసుకొని చికెన్కి మొత్తం కారం పట్టేలాగా మంచిగా కారం వాసన పోయేంత వరకు చికెన్ని ఇలా కలుపుకుంటూ ఒక 5 to 10 minutes మీడియంలో పెట్టుకొని అడుగంటకుండా కలుపుకుంటూ నిదానంగా అయితే ఫ్రై చేసుకోండి. చూసారు కదా, చికెన్ అయితే బాగా ఫ్రై అయిపోయింది, ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. అప్పుడు నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ అనేది అయితే వేస్తున్నాను. ముందుగా గోంగూర వేస్తే ఆ పులుపు ధనానికి చికెన్ అనేది ఉడకదండి. 85% చికెన్ ఉడికిన తర్వాత మీరు ఈ గోంగూర అనేది యాడ్ చేసుకుంటే సో ప్రాబ్లం ఏముండదు, పీసెస్ కూడా బాగా ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు ఈ గోంగూర అంతటినీ కూడా నీట్గా మిక్స్ చేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు గోంగూరను ఫ్రై చేసుకోవాలి. సో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటాము. ఈ వాటర్ అంతా ఉడికేసరికి మొత్తం చిక్కగా అయిపోతుంది, కూర అంతా కూడా బాగా థిక్గా అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ వాటర్ అంతటినీ కూడా ఈ గోంగూరలో వేసేసుకొని పేస్ట్ వాటర్ అంతా కూడా చికెన్కి పట్టేలాగా మంచిగా అయితే ఫ్రై చేసుకోండి. ఆయిల్ అంతా కూడా పైకి వచ్చి కర్రీ అంతా కూడా థిక్గా వచ్చేంత వరకు అయితే మీరు ఫ్రై చేసుకుంటే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది, చూడ్డానికి చాలా యమ్మీగా ఉంటుంది. ఆల్మోస్ట్ కర్రీ అయితే ఉడికింది. నాకు కొంచెం కారం తక్కువైంది, మళ్ళీ నేను కారం వేసి ఇలా మొత్తం కర్రీ కూడా బాగా దగ్గరికి వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాను. చాలా సింపుల్గా గోంగూర చికెన్ కర్రీ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ ప్రాసెస్ మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మన కామెంట్ సెక్షన్లో అయితే ఒక చిన్న కామెంట్ చేసేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హన్షూస్ వరల్డ్.